హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే ప్రసాదం కృష్ణాష్టమికి, వినాయక చవితికి మనం ఇంటికాడ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దామా. నేను చేయబోయే ప్రసాదం పేరు అటుకుల పాయసం. ముందుగా ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 1 కప్పు పెసరపప్పు కూడా తీసుకొని కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే అరకప్పు అటుకులు తీసుకుంటున్నానండి. మీకు ఎంత ప్రసాదం కావాలో ఆ కొలతలు బట్టి మీరు అటుకులను తీసుకోండి. 1/2 కప్పు అటుకులు వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో నేను 1/2 కప్పు అటుకులకి 1 కప్పు పాలు వేసుకుంటున్నానండి. మీరు 1 కప్పు అటుకులు తీసుకుంటే 2 కప్పు పాలు వేసుకోవాలి. పాలు వేసి కొంచెం మరిగాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు, పెసరపప్పు తీసుకొచ్చి ఆ పాలల్లో వేసి అది బాగా ఉడకనివ్వాలి. అది ఉడికిన లోపు మనం ఒక గిన్నె తీసుకొని ఎన్ని అటుకులు తీసుకున్నామో అంత బెల్లం తీసుకోవాలండి. నేను 1/2 కప్పు అటుకులు తీసుకున్నాను, అందుకే 1/2 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లాన్ని వేసి 1/4 కప్పు వాటర్ కూడా వేసి కొంచెం బెల్లాన్ని కరగించి బాగా దగ్గరికి అవ్వనివ్వాలండి. ఉడికిపోయిన దాంట్లో మనం మరిగించుకున్న బెల్లాన్ని ఏదైనా జాలిలో వేసి వడబెట్టుకోండి. బెల్లంలో ఏవైనా రాళ్ళు గట్టు ఉంటే అందులో కలవకుండా వేసిన తర్వాత బాగా కలపండి. కలిపేసి మనం ముందుగా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఇంకొంచెం బాగా కలిపి దగ్గరికి అయిన తర్వాత ఒక కప్పులో సర్వ్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి.